జై హో భారత్, యాత్రా ఫర్ భారత్. నేను మీ బాబా పాండంగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ పొలిటికల్ గురు, డయాబెటీస్ ఎడ్యుకేషన్ ట్రైనర్. సో తప్పనిసరిగా మీరు చాలా శ్రద్ధగా ఈ డయాబెటీస్ 69 అవర్స్ డయాబెటీస్ ప్రోగ్రామ్ని, కోర్స్ని మీరు చాలా చక్కగా ఇన్వాల్వ్ అవుతున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, వాట్సాప్ చేస్తున్నారు, చాలామంది వచ్చి కలుస్తున్నారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వాళ్ళకు కూడా నార్మల్ రిజల్ట్స్ వచ్చేసి వాళ్ళ యొక్క రిపోర్ట్లు చేతిలో పెడుతున్నాం. 69 అవర్స్ అంటే 3 డేస్లోనే వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఈ విధంగా ఇంకా మీకు ఉన్న దాంట్లో ఇంకా నిప్పు లాంటి నిజాలు, సత్యమైన నిజాలు మీకు చెప్పి మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా తయారు చేయాలనే బాధ్యత యాత్రా ఫర్ భారత్, జై హో భారత్ అనే మూమెంట్ ఏంటంటే భారతదేశం మొత్తం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడంలో ఈ డయాబెటీస్ అనే మహమ్మారితో చాలామంది బాధపడుతున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు కొంచెం గుండె ధైర్యం చేసుకొని వినాలి. ఎందుకంటే చాలా సనాతన ధర్మం కావచ్చు, భారతీయ మన యొక్క సంస్కృతి కావచ్చు, మనము చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అయినా తప్పనిసరిగా మనము ఇది తెలుసుకోగలిగితే మన యొక్క జీవితంలో డయాబెటీస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మన జోలికి రాదు. సో ముఖ్యంగా మనకందరూ కూడా చిన్నప్పటి నుంచి, అంటే మాకు కూడా మా అమ్మ కానీ మీ అమ్మ కానీ అందరు తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకి మంచిగా బలంగా, ధైర్యంగా, మంచిగా పొడుగుగా, పెద్దగా, బలిష్టంగా, మంచిగా పెరగాలని, అభివృద్ధి చెందాలని ప్రతి తల్లిదండ్రులు కూడా ఒక మంచి గ్లాసుడు పాలు ఉదయం రాత్రి పడుకుంటప్పుడు ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రస్తుత కాలంలో డైరీ ఇండస్ట్రీ కావచ్చు, పాల ప్రొడక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నాణ్యమైనవి కావు అని తెలుసుకోండి ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటన్నీ కూడా జీన్ మాడిఫైడ్, అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిన ఇవన్నీ కూడా అంటే పాల కోసమే ఉత్పత్తి చేయడం కోసమే ఈ యొక్క పాల పరిశ్రమలు మొదలుపెట్టారు. వీళ్ళకి ఆ యొక్క ఆవులకు కావచ్చు, బర్రెలకు కావచ్చు, తర్వాత ఈ హైబ్రిడ్ అంటే మనకి ఏంటంటే ఈ జీన్ మాడిఫైడ్ తయారు చేసి జెర్సీ ఆవులు తయారు చేసి బాగా 20 లీటర్లు, 40 లీటర్లు, 50 లీటర్లు ఇస్తున్నాయంటే అవి నిజంగా వైట్ పాయిజన్. ముఖ్యంగా ఈ డయాబెటీస్ పేషెంట్లకు నేను చెప్పేది వేరే వాళ్ళ కోసం కాదు. ఇది ఇన్న తర్వాత కూడా మీలో మార్పు వస్తే చాలా మంచిది. దాదాపుగా నేను ఈ యోగా, ఆయుర్వేదం, న్యాచురోపతి వీటన్నిటి గురించి తెలుసుకున్న నుంచి దాదాపుగా గత 10-12 సంవత్సరాల నుంచి, అంటే మా పాప బాబు పుట్టిన తర్వాత చాలా, అంటే ఇప్పుడు ఈ 7-8 సంవత్సరాల నుంచి పూర్తిగా మానేసాం పాలని. ఎందుకంటే మనకు ఏది అవసరమో, మనకి ఏది ఆరోగ్యం ఇస్తుందో అది తీసుకోవడం చాలా మంచిది. పూర్వకాలంలో పాలు తాగారు, కానీ 1 లీటర్లో 2 లీటర్లు వచ్చాయి, కానీ 20-30 లీటర్లు కాదు అది. సో ఇప్పుడు పాలు అంతా కూడా కలిపి, దీనివల్ల ఎంత నష్టం అంటే రీసెర్చ్ కూడా జరిగింది. పాలు మన శరీరంలో ఉన్న ప్యాంక్రియాస్లో ఉన్న బీటా కణాలను చంపేస్తుందని, దీనివల్ల డయాబెటీస్ చాలా ఎక్కువగా వస్తుందని, ఎక్కడైతే ఎక్కువగా పాల పదార్థాలు వాడే ఏదైతే దేశాలు ఉన్నాయో డయాబెటీస్ పేషెంట్లు పెరిగారని చెప్పబడుతుంది. సో ఇంకా మీకు ముఖ్య విషయం ఒకటి ఏంటంటే, మనం ఆవు తీసుకున్నా, బర్రె తీసుకున్నా, గుర్రం తీసుకున్నా, తర్వాత ఏనుగు తీసుకున్నా, వీటన్నిటి నుంచి కూడా ఆ పాలు, ఎందుకంటే వాళ్ళ యొక్క సంతానానికి ఆవు లేగ దూడ కోసం, మరి ఏనుగు పిల్ల కోసం, గుర్రానికి గుర్రం పిల్లల కోసం ఈ పాలు తాగడానికి సృష్టి రచించడం జరిగింది. సింహం కానీ పులి కానీ వాటి పిల్లలకు కూడా పాలు ఇస్తాయి ఇవి. కానీ ఎప్పుడు కూడా సింహం కానీ పులి కానీ ఎప్పుడు కూడా ఆవు దగ్గరికి వెళ్ళి పాలు తీసుకోలేవు. అవి చంపి తింటాయి తప్ప అవి పాలు తీసుకోలేవు. జీవితాంతం 100 సంవత్సరాల దాకా ఏ జీవరాశి కూడా పాలు తాగదు. 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు ఉందో అన్ని సంవత్సరాలు తాగుతాయి తప్ప జీవితాంతం ఏ జీవరాశి కూడా, సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవరాశి కూడా పాలు తాగదు. తర్వాత
వై యూ వాంట్ టు డ్రింక్ మిల్క్. ఈరోజు మనం సత్యం తెలుసుకుందాం. పాలు ఎందుకు తాగాలి అనేది క్వశ్చన్ వస్తే అందరూ కూడా ఏమంటారంటే మంచిగా ఎముకల బలం కోసం, కాల్షియం కోసం పాలు తాగాలి మనం చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. అయితే మాకు కూడా గత 15, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల్లో మాకు ఈ నాలెడ్జ్ లేదు కాబట్టి అప్పుడు తాగాము. కానీ 15 సంవత్సరాల నుంచి కూడా ఈ పాల పదార్థాలకు సంబంధించిన రీసెర్చ్ జరిగిన తర్వాత ఈ పాల పదార్థాలు ఈ నాణ్యమైన పాల పదార్థాలు కావు, ఇవి కల్తీ పాల పదార్థాలు, ఏవైతే కెమికల్స్ నుంచి వచ్చే పాల పదార్థాలు, తర్వాత బాగా పౌడర్స్ తోటి మామూలుగా అసలు పాలే కాకుండా అవి తయారు చేస్తున్నారు కాబట్టి చాలా ప్రమాదకరం. సో అందుకోసం డయాబెటీస్ పేషెంట్లు అయితే ఎవరు మారినా మానకపోయినా తప్పనిసరిగా మీకు డయాబెటీస్ తగ్గాలి అని అంటే జీవితంలో పాల పదార్థాలు, టీ, కాఫీలు కానీ ఇవి వాడకపోవడమే చాలా మంచిది. దీన్ని మీకు సత్యం చెప్పిపోతున్నాం. ఎవరైతే పాలు తాగాలనుకుంటున్నారో, ఎందుకు తాగాలనుకుంటున్నాం క్వశ్చన్, ఎందుకంటే కాల్షియం పదార్థాలు ఉన్నాయని. మరి ఇప్పుడు ఆవుకైనా, గుర్రానికైనా, గాడిదకైనా, మరి ఏనుకైనా కాల్షియం ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి అని అంటే అవి తీసుకునే ఆహార పదార్థాలు, గడ్డి కావచ్చు, అక్కడ ఉన్న సహజ వనరులు ఏవైతున్నాయో అవి ఫ్రూట్స్ కావచ్చు, తర్వాత ఆకులు కావచ్చు, అలములు కావచ్చు, గడ్డి కావచ్చు, వాటి నుంచే కదా. అంటే ప్రతి పదార్థంలో కాల్షియం ఉంటుంది. వాటికి డైరెక్ట్గా అవి తీసుకున్న తర్వాత ఆ గడ్డి నుంచి, ఆకుల నుంచి, అలముల నుంచి తీసుకొని అవి డైజెషన్ చేసుకొని వాటి నుంచి వచ్చే పాలు మనకి ఇండైరెక్ట్ కాల్షియం కాదు, డైరెక్ట్ కాల్షియం కాదు అది. అంటే దీన్ని బట్టి మన కూరగాయల్లో కానీ, ఆకుకూరల్లో కానీ, ఆకులలో కానీ కాల్షియం డైరెక్ట్ ఉంటుందని మనకు తెలుసు. అంటే దీన్ని బట్టి ఎక్కువగా ఉంటుందని కూడా తెలుసు. సో అందుకోసమే పాల పదార్థాలు వాడడం వల్ల ఏ దేశాలు ఏం జరిగినాయి ఇప్పుడు తెలుసుకుందాం మనం. తర్వాత ఫిన్లాండ్లో ఎక్కువ పాలు వాడతారు, తర్వాత స్వీడన్లో కూడా పాలు ఎక్కువ వాడతారు, తర్వాత డెన్మార్క్లో కూడా పాలు ఎక్కువ వాడతారు. నేను ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పడం జరిగింది. సో ఈ పాలు ఎక్కువగా వాడే దేశాలలో డయాబెటీస్ పేషెంట్లు ఎక్కువ తయారయ్యారు. అదేవిధంగా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, సో మోకాలు నొప్పులు, కాళ్ళ నొప్పులు, స్పాండిలైటిస్, ఇవన్నీ నొప్పులు ఎక్కువైనాయి. సో అందుకోసమే ఏవైతే దేశాలు ఉన్నాయో థాయిలాండ్, వియత్నాం, ఇక్కడ పాలు చాలా తక్కువ వాడతారు, అసలు వాడనే వాడరు. సో వీళ్ళకి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటీస్ కానీ చాలా తక్కువ. సో ఈ విధంగా పాలు పదార్థాలు, ప్రోడక్ట్స్ వాడే ఏవైతే దేశాలు ఉన్నాయో వాళ్ళకి డయాబెటీస్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బీపీ కానీ, ఆర్థరైటిస్ కానీ, ఒబేసిటీ కానీ ఎన్నో రకాలుగా మల్టీ డిసీజ్తో బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ మీకు లాస్ట్ కంక్లూడ్ చేసేది ఏంటంటే, ఎప్పుడైతే పాలకు సంబంధించిన పదార్థాలు కానీ, డైరీ ప్రోడక్ట్స్ కానీ వాడాలని మనకి ఎప్పుడు అనిపిస్తుందంటే, మనం చూసే ఈ మాధ్యమాల ద్వారా కానీ, టీవీ ద్వారా కానీ రోజు మనకు ఆ తాగినప్పుడు ఆ అడ్వర్టైజ్మెంట్లో వచ్చిన ఆ యొక్క పదాలు విని 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 ఓహో పాలు తాగడం వల్ల ఆయన అంత బాగా క్రికెట్ ఆడారు, అంత బాగా ఆయన క్యాచ్ పట్టాడు, ఈ దృశ్యాల వల్ల అది సబ్కాన్షియస్లో ఫీడ్ అయిపోయి అందరూ కూడా పాలు తాగడం మొదలుపెట్టారు. సో పూర్వకాలంలో మన తాత ముత్తాతలు తాగిన పాలు వేరు, ఇప్పుడు తాగుతున్న పాలు వేరు. సో ఇంకా ప్యాకెట్ పాలు అయితే ఇంకా చాలా 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 కలుషితమైంది. దాంట్లో ఏమి నింపుతారో మీకు తెలియదు. సో మీకు ఆల్రెడీ వాట్సాప్లో అన్నింటిలో వస్తుంది. సో తప్పనిసరిగా డయాబెటీస్ పేషెంట్లకి నేను చెప్పేది ఒకటే, మిగతా వాళ్ళకు కూడా పాలని న్యాచురల్గా తయారు చేసే పద్ధతులు చాలా ఉన్నాయి. సో కొబ్బరి ద్వారా పాలను తయారు చేయొచ్చు, గ్రౌండ్ నట్స్ ద్వారా పాలను తయారు చేయొచ్చు, రకరకాలుగా న్యాచురల్ మెథడ్స్ తోటి కూడా పాలను తయారు చేయడానికి చాలా రకాలుగా పద్ధతులు ఉన్నాయి. అవి త్వరలోనే మీకు ఎపిసోడ్లో చెప్తాము. తప్పనిసరిగా ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, డయాబెటీస్ పేషెంట్లు నేను చెప్పింది అంటే, ఒకప్పుడు నేను డయాబెటీస్ పేషెంట్లకు ఒకటి ఏం చెప్పానంటే, జామకాయలు తినండి అయ్యా, జామకాయలు తినడం వల్ల, అరటి పండ్లు తినడం వల్ల, సో మామిడి పండ్లు తినడం వల్ల, సహజమైన ఏవైనా సీజనల్, ఒరిజినల్, రీజనల్ ఏవైనా ఫ్రూట్స్ తినడం వల్ల మీ డయాబెటీస్ తగ్గుతుంది అని చెప్పగానే వేల మంది, లక్షల మంది అది చూసి 100ల మంది తిని నాకు ఫోన్ చేశారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, తగ్గిందని చెప్పారు. సో పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు ఏదైతే డయాబెటీస్ ఉందో వాళ్ళందరికీ తగ్గింది. అయితే మంచి మాట అప్పుడు చెప్పాను, తినమన్నాను కదా అంటే అప్పుడు అందరికీ ఫేవరెట్ అవుతుంది అది. కానీ ఇప్పుడు వద్దు అంటున్నాను కదా, ఇప్పుడు నెగిటివ్ అవుతుంది అనమాట. వద్దు అంటే ఏదైనా సరే మన మీద కోపం వస్తుంది చెప్పిన వాళ్ళ మీద. సో అందుకోసమే ఇప్పుడు నేను పాలు తాగొద్దు అని అంటే చెప్పారు లేదండి బాగానే మేము తాగేది తాగుతాం,
మేము పాలు తాగుతాం, టీ కాఫీలు తాగుతాం, ఇవన్నీ మేము తాగుతాం అంటే ఇప్పుడు స్మోకింగ్ తాగే వాళ్ళకి దాని మీద ఉంటుందయ్యా, స్మోకింగ్ ఈజ్ ఇంజ్యూర్ టు యువర్ హెల్త్ అని ఉంటుంది. తంబాకు గుట్కా వైన్స్ తాగితే ఇది మీ హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. చెప్పినా కూడా తాగుతుందంటే ఇంకా మనం దానికన్నా మించింది ఏమున్నది? అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడం. సో ఈ పాల పదార్థాలు తెల్లని విష పదార్థాలని తెలుసుకోండి. మీరు కోరి విష పదార్థాలని తాగుతున్నారని తెలుసుకోండి. మీరు 15 రోజులు పాల పదార్థాలను ఆపి చూడండి. మీలో డయాబెటీస్ లెవెల్ కానీ నార్మల్ అయిపోతాయి. తర్వాత ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బీపీ కానీ, మీకు ఏవైతే జబ్బులు ఉన్నాయో మీరే అబ్జర్వ్ చేసుకోండి. 15 రోజులు పాల పదార్థాలు, టీ, కాఫీ, తర్వాత ఏదైతే హార్లిక్స్ అంటారో ఏవేవో అంటారు కదా మీరంతా, అవన్నీ వాడడం ఆపండి. ఆపిన తర్వాత 15 రోజుల్లో మీరు రిపోర్ట్ చూసుకోండి. అది నేను నిప్పు లాంటి నిజమైతే మీరు కంటిన్యూ చేయండి. ఈ వీడియోని అందరికి ఫార్వర్డ్ చేయండి. తప్పనిసరిగా ఇది తెల్లని నిజం, నిప్పు లాంటి నిజం, వైట్ ట్రూత్. ఇది వైట్ ట్రూత్. పాలు తెల్లగా ఉంటాయి కదా, తెల్లని నిజం, నిప్పు లాంటి నిజం మీకు చెప్పాము. పాల పదార్థాలు ఆపండి, మీ డయాబెటీస్కి ఫుల్ స్టాప్ పెట్టండి. సో అందుకోసమే తప్పనిసరిగా పాలు చాలా ప్రమాదకరం డయాబెటీస్ పేషెంట్లకని ఈ వీడియో ద్వారా మీ అందరికీ అందజేస్తున్నాను. వేరే వాళ్ళ గురించి నాకు అవసరం లేదు. డయాబెటీస్ పేషెంట్లు డయాబెటీస్ తగ్గించుకోవాలని మీరు ఎప్పుడైతే అనుకుంటున్నారో టీ, కాఫీలు, పాల పదార్థాలకు ఫుల్ స్టాప్ పెట్టండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది. జై హో భారత్. దానికి ఇన్స్టెంట్గా ఇంకా అరటి పండ్లు ఉన్నాయి, జామకాయలు ఉన్నాయి, ఫ్రూట్స్ తినండి, సలాడ్స్ తినండి, ప్లాంట్స్కి సంబంధించిన రా ఫుడ్ కానీ, ప్లేట్ 1 ప్లేట్ 2 అనే సీక్రెట్ ఉంది. త్వరలోనే దాని గురించి చెప్పబోతున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్రాక్టీసింగ్. జై హో భారత్, యాత్ర ఫర్ భారత్ 69 అవర్స్ డయాబెటీస్ కోర్సు రెగ్యులర్గా మన హైదరాబాద్ సంతోష్ నగర్ బాబా పాండంగం యోగా మిషన్లో జరుగుతుంది. సో ఆ శిక్షణలో పార్టిసిపేట్ చేసి మీ యొక్క డయాబెటీస్ని పూర్తిగా, అంటే మీకు ఒక్కొక్క 30 నిమిషాల్లో, ఇది 10 నిమిషాలు 5 నిమిషాల్లో ఎపిసోడ్లో ఇస్తున్నాం. కానీ ఒక కోర్సును పూర్తిగా మనం తీసుకుంటే మన వ్యాధిని మన శరీరం నుంచి, మన దేశం నుంచి కూడా పంపించేయచ్చు. థ్యాంక్ యూ. జై హో భారత్, యాత్ర ఫర్ భారత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్, ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియో నియర్ అండ్ హియర్. థ్యాంక్ యూ. జై హో భారత్. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.